ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ ఎందలి 4వ సర్గ ఎందలి 29 శ్లోకముల యొక్క వచనభావ సారాన్ని హనుమంతుడి లంకలో రావణాంతఃపురమున ప్రవేశించుట అనే కథగా విందాం. మహా తేజస్శాలి అయిన హనుమంతుడు కామరూపము గల లంకను ఆ విధంగా తన పరాక్రమం చేత జయించి శత్రువుల నగరంలోకి ప్రవేశించున్నప్పుడు అనుసరించవలసిన ఆచారం ప్రకారం ద్వారము లేని ప్రదేశమునందు ప్రాకారము పైకి దూకి దానిని దాటాడు. సుగ్రీవునకు హితం చేయనున్న హనుమంతుడు శత్రువుల శిరస్సుపై ఎడమ కాలు ఉంచాడు. రాత్రియందు ముత్యములతోనూ పుష్పములతోనూ ప్రకాశింపచేయబడిన రాజమార్గం ద్వారా ప్రవేశించి రమ్యమైన ఆ లంకాపురం వైపు వెళ్ళాడు. అధికమైన నవ్వుల ధ్వనులతో నిండిన లంకాపురంలోని గృహములలో అనేక వాద్యాలు వినబడుతున్నాయి. ఆ గృహములు వజ్రములు పొదిగిన కిటికీలతో అలంకరింపబడి ఉన్నాయి. కొన్ని వజ్రముల ఆకారంలోనూ కొన్ని అంకుశముల ఆకారంలోనూ నిర్మించబడి ఉన్నాయి. మేఘముల వలె ఉన్నతములైన అట్టి గృహములతో లంకానగరం మేఘములతో ఆకాశం వలె ప్రకాశిస్తోంది. ఆ పట్టణం తెల్లని మేఘముల వంటి ఉన్నతమైన భవనములతో దేదీప్యమానంగా కనబడుతోంది. కొన్ని రాక్షస గృహాలు పద్మాకారంలోనూ కొన్ని స్వస్తికాకారంలోనూ ఉన్నాయి. కొన్ని వర్ధమానక గృహాలున్నాయి. ఆశ్చర్యకరములు మంగళప్రదములు అయిన ఈ భవనాలు లంకా పట్టణమునందు అంతటా కూడా వ్యాపించి ఆ నగర శోభను ఇనుమడింప చేస్తున్నాయి. సుగ్రీవునికి హితం చేసే శ్రీమంతుడైన హనుమంతుడు రాముని కార్యం సాధించడానికి సంచరిస్తూ విచిత్రమైన పుష్పమాలలతోనూ ఆభరణములతోనూ ప్రకాశిస్తున్న ఆ లంకను చూసి చాలా సంతోషించాడు. ఒక ఇంటి నుండి మరొక ఇంటి వైపు వెళ్తూ హనుమంతుడు ముందుకు వెళ్ళిన కొలది కూడా అనేక విధములైన ఆకారాలు రూపాలు గల భవనాల్ని చూశాడు. స్వర్గలోకంలో అప్సరస స్త్రీల వలె పాడుతున్న మదముతో నిండిన స్త్రీల మధుర గానం విన్నాడు. ఆ గానం ఆయా స్థానములందు పుట్టు మంద్ర మధ్యమ తారస్వరములను స్వరభేదములతో ఒప్పారుతోంది. మహైశ్వర్యవంతులైన రాక్షసుల భవనములలో వనితలు నడుచున్నప్పుడు జనించే వడ్డాణముల చప్పుళ్లను అందెల సవ్వళులను వారు మేడలపై ఎక్కునప్పుడు దిగునప్పుడు కలిగే ధ్వనులను విన్నాడు. కొన్ని ప్రదేశములలో మల్ల యుద్ధాలలో వీరులు తమ జబ్బలు చరుచుకున్నప్పుడు కలిగే ధ్వనుల్ని వారు చేసే సింహనాదాల్ని విన్నాడు. హనుమంతుడు అక్కడ రాక్షస గృహములందు జపం చేస్తున్న వారి మంత్రాలను విన్నాడు. వేదాధ్యయన నిరతులైన రాక్షసులను చూశాడు. రావణుని స్తుతించడానికై వచ్చిన రాక్షసులను గర్జిస్తున్న రాక్షసులను చూశాడు. మధ్యమ సేనా నివేశమునకు సంబంధించిన గొప్ప రాక్షస సైన్యం రాజమార్గమును ఆవరించి ఉండగా చూశాడు. ఎందరో రావణుని గూఢచారులను కూడా చూశాడు. లంకాపురంలో అతడు అనేక విధాలుగా ఉన్న రాక్షసులను చూశాడు. యజ్ఞాది దీక్ష వహించిన కొందరు జటలు ధరించారు, కొందరు ముండనం చేయించుకున్నారు, కొందరు ఎద్దు చర్మాలను మరికొందరు ఇతర వస్త్రాలను ధరించి ఉన్నారు. కొందరు పిడికెడు దర్భలు అభిమంత్రించి శత్రు వినాశాదులకు ఉపయోగించడం చేత అవే వారికి ఆయుధాలుగా ఉన్నాయి. మరికొందరు మారణ హోమాదులు చేస్తూ ఉండడం చేత ఆ హోమకుండములే వారికి ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. కొందరు కూటములు ముద్గరములు దండములు అనే ఆయుధములను ధరించి ఉన్నారు. ఒంటి కంటివాళ్ళు, ఒంటి చెవివాళ్ళు, వ్రేలాడుతున్న పొట్ట చన్నులు కలవాళ్ళు, భయంకరమైన ఆకారము కలవాళ్ళు, వంకర మూతుల వాళ్ళు, వికృత రూపం కలవాళ్ళు, పొట్టివాళ్ళు, ఈ విధంగా అక్కడ అనేక విధములైన రాక్షసులు ఉన్నారు. కొందరు విచిత్రములైన కవచములతో ప్రకాశిస్తూ ధనుస్సులు ఖడ్గములు శతఘ్నులు, శతఘ్ని అంటే నూరుగురిని ఒక్కమారే చంపగల ఆయుధ విశేషాలు, ముసలములు, ఉత్తమమైన పరిఘలు మొదలైన ఆయుధాలను ధరించి ఉన్నారు. కొందరు అంతలావుగా గాని సన్నంగా గాని కాక సమంగా ఉన్నారు. కొందరు అంతగా పొడవుగా గాని పొట్టిగా గాని కాకుండా చామన ఛాయిలో ఉన్నారు. కొందరికి కొంచెం గూను ఉన్నది. కొందరు పొట్టిగా ఉన్నారు కానీ
అంత పొట్టిగా లేరు. కొందరు వికృత రూపంతోనూ, కొందరు అనేక విధములైన రూపాలతోనూ ఉన్నారు. కొందరు మంచి అందమైన ఆకారాలతో తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. కొందరు ధ్వజములు, కొందరు పతాకలు, కొందరు అనేక విధములైన ఆయుధములు ధరించి ఉన్నారు. ఆ హనుమంతుడు చూసిన రాక్షసులలో మహాబలవంతులైన కొందరు శక్తులు, వృక్షములు, పట్టిసములు, అసనులు, క్షేపణులు, పాశములు, తీక్షణమైన శూలములు, వజ్రాయుధములు మొదలైన అనేక ఆయుధాలు ధరించి ఉన్నారు. కొందరు పుష్పమాలలు ధరించి సుగంధ ద్రవ్యములు శరీరానికి అలముకొని అనేక విధములైన ఆభరణములతో అలంకరించుకుని అనేక విధములైన వేషములు ధరించి ఉన్నారు. వారిలో చాలామంది ఇష్టం వచ్చిన చోటులకు వెళ్ళ సమర్థులై ఉన్నారు. 100,000 మంది సైనికులున్న ఒక సేనానివేశం పురమధ్యమునందు సర్వసన్నద్ధంగా సావధానంగా ఉంది. ఆ సేనానివేశము రావణుని ఆజ్ఞ ప్రకారం అతని అంతఃపురం ఎదుట నిలపబడి ఉంది. హనుమంతుడు దాన్ని కూడా చూశాడు. అతడు పెద్ద బంగారు ద్వారం గల రావణుని గృహం చూసి మరల దానినే శ్రద్ధగా చూశాడు. ప్రసిద్ధమైన ఆ గృహం పర్వత శిఖరంపై ఉంది. పద్మములతో నిండిన పరిఖలు దానికి అలంకారంగా ఉన్నాయి. దాని చుట్టూను పెద్ద ప్రాకారం ఉంది. ఆ గృహం స్వర్గం వలె ప్రకాశిస్తోంది. ఆ గృహమునందు అంతటా కూడా మధురమైన ధ్వనులు, అశ్వముల సకిలింపులు, భూషణ ధ్వనులు వినవస్తున్నాయి. రథములు, వాహనములు, విమానములు, ఉత్తమమైన అశ్వములు, రథములు, తెల్లని మేఘముల సముదాయము వంటి 4 దంతములు గల మహాగజములు ఆ గృహానికి అలంకారంగా ఉన్నాయి. మదించిన లేళ్లతోనూ పక్షులతోనూ ద్వారములు ఒప్పుతున్నాయి. మహాపరాక్రమవంతులైన 1000 కొలది రాక్షసులు ఆ గృహాన్ని రక్షిస్తున్నారు. అట్టి రావణుని గృహాన్ని హనుమంతుడు రహస్యంగా ప్రవేశించాడు. బంగారంతో నిండి ఉన్న ఆ రావణాంతపురం చుట్టూ బంగారు ప్రాకారం ఉంది. మధ్య భాగము చాలా విలువైన అగరువు, చందనము కలిపిన జలంతో తడుపబడింది. అట్టి రావణాంతపురంలోకి హనుమంతుడు ప్రవేశించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ ఎందలి 4వ సర్గ ఎందలి గల 29 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు లంకలో రావణాంతపురమున ప్రవేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ ఎందలి 5వ సర్గ ఎందలి గల 27 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుని అంతఃపురంలో అన్ని ప్రదేశములందు సీతను అన్వేషించి ఆమె కానరాకపోవడం చేత హనుమంతుడు విషాదము చెందుట అనే కథగా విందాం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.